హలో బిర్యానీ లవర్స్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ కాదులే, వెజ్ దమ్ బిర్యానీ. అదే అండి, చికెన్ అంటే మిల్ మేకర్ దమ్ బిర్యానీతో వచ్చేసాను. వెజ్ వాళ్ళకి ఇదే కదా చికెన్. సో నేను ఏం చేశానంటే వీటిని మిల్ మేకర్ తీసుకొని మంచిగా వాష్ చేసి కొద్దిగా వాటర్ సాల్ట్ వేసి బాయిల్ చేశాను. ఒక 2 to 3 minutes సరిపోతుందిలే, బాయ్ కొద్దిగా సాఫ్ట్ కావడానికి అంతే. సో అంతలోపు ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోనే ఆనియన్స్ వేయండి. ఎందుకు అంటారా? ఇలా క్రిస్పీ క్రిస్పీ ఆనియన్స్ బిర్యానీలో వేస్తే ఆ టేస్టే వేరప్ప. సో మరీ బ్లాక్ గా బొగ్గుగా చేయకుండా ఇలా బ్రౌనిష్ సరిపోతుంది. సో బిర్యానీ పౌడర్ తయారు చేసుకుందామా రండి. గ్రైండర్ లో అన్ని స్పైసెస్ వేసేయండి బిర్యానీవి. అందులోనే కొద్దిగా ధనియాలు, సాజీరా, జీరా. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు చకచక ఇది కూడా గ్రైండ్ పట్టేసేయండి. సో టంటడా, బిర్యానీ పౌడర్ రెడీ. సో ఇప్పుడు మిల్ మేకర్ వాటర్ మొత్తం డ్రైన్ చేసేసేయండి. తర్వాత ఈ పౌడర్ అండ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ ఒక కప్పు పెరుగు వేసేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక్క లెమన్ అలా పిండేశారనుకో మంచిగా మ్యారినేట్ అయిపోతుంది. లాస్ట్ లో కరివేపాకు కూడా వేయండి. సో ఆనియన్స్ మనం డీప్ ఫ్రై చేసాం చూడు, అదే ఆయిల్ ని ఇందులో యూస్ చేసేసి పక్కకు పెట్టేసాను కలిపి. సో ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఇంకొద్దిగా ఆయిల్ వేసి అందులోనే మళ్ళీ బిర్యానీ స్పైసెస్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కర్రీ లీవ్స్, ఇంకొద్దిగా ఒక 4 to 5 గ్రీన్ చిల్లీ వేసేసాను. ఈ ఈ ఆయిల్ ని కదా మంచిగా ఫ్రై అయ్యాక ఆ నానబెట్టిన బియ్యంలో వేసేసేయండి. ఇది కూడా ఎంచక్కా బాయిల్ అయిపోతుంది కదా. అప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ ఒక హాఫ్ లెమన్ కూడా పిండేసేయండి. సో రైస్ అనేది కొంచెం ఇరుగా అవుతుంది. అంతలోపు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఒక 1 స్పూన్ ఆఫ్ ఘీ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసేయండి. సో చూసారా, అంతలోపు బాయిల్ అవుతుంది కదా రైస్. ఫస్ట్ లేయర్ అందులో వేసేసి అండ్ ఎంతసేపు మనం నానబెట్టాము, జస్ట్ ఇది చికెన్ కాదు కాబట్టి ఒక 15 minutes సరిపోయిందిలే, నాకు 15 minutes నానబెట్టేసాను మ్యారినేషన్ కి. సో సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ అలానే వేసేసేయండి. నేను 70, 60, 80 అలా ఏం కుక్ చేయను. 90% కుక్ కాగానే ఇలా లేయర్స్ ఫామ్ చేస్తాం. లాస్ట్ లేయర్ ఆల్మోస్ట్ 100% కుక్ అయిన తర్వాత లాస్ట్ లేయర్ వేసేస్తాను. ఎందుకంటే దమ్కి అవసరం లేదు, ఇది ఎక్కువ చికెన్ కాదు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. సో అందుకే 100% కుక్ లాస్ట్ లేయర్ వేసేసాను. చూసారా ఎలా అయిపోయిందో, ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయింది. అంతే, చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్. మీరు కూడా చేసేసుకోండి. ఇలా లాస్ట్ లేయర్ వేసేసాక మళ్ళీ కొత్తిమీర, ఆనియన్స్, కొద్దిగా ఘీ అండ్ లెమన్ కూడా పిండండి, సరేనా? సో బాగుంటుంది టేస్ట్. సో నేనేం చేశానంటే కొద్దిగా రైస్ వాటర్ ఉంటాయి కదా, అందులోనే ఘీ వేసి మంచిగా వాటర్ కూడా గ్లాస్ వాటర్ వేసేసాను అనమాట. ఆ ఫ్లేవర్ కింది వరకు వెళ్ళి బాగా అవుతుందని. సో చకచకా మూత పెట్టేసి పైన ఏదైనా హెవీ ప్లేట్ మీద దాన్ని పెట్టేసేయండి. కింద మాత్రం తావా మర్చిపోకండి, లేకపోతే బొగ్గ అయిపోద్ది మళ్ళీ. ఎందుకంటే హై ఫ్లేమ్ అంకట పెట్టాలి కదా. సో అంతలోపు అది రెడీ అయిపోతుంది కదా. నేనేం చేశానంటే పెరుగు పచ్చడి ఆంటీ గుర్తుకొచ్చి పెరుగు పచ్చడి చేద్దామనిపించింది. సో కర్డ్ లో జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఇంత పెరుగులో కొద్దిగా ఆనియన్స్ లైట్ గా అలా వేస్తాం కదా. నేనేం చేస్తానంటే ఎక్కువ ఆనియన్స్ ఉండాలి, అందులోనే కొంచెం సోయా ఆకు, ఐ మీన్ బిల్ లీవ్స్ అంటారు, అది కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ అంతే వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. ఒక 2, 3 hours తర్వాత, 2, 3 hours సరిపోతుంది, మనం తినే కన్నా ముందే చేసేసామనుకో 2, 3 hours లో అయిపోతుంది కదా. అప్పుడు మనం తినేటప్పుడు తీసుకొని ఒక్కొక్క బుక్కకి అలా ఆనియన్ పెట్టుకుంటూ తిన్నామంటే ఉంటుంది చూడండి కేకో కేక. ఎందుకంటే వేడి వేడి అన్నంలో చల్లటి ఆనియన్, అందులో కర్డ్ ఫ్లేవర్ వస్తే ఆహా సూపర్ అండి. నాకైతే ఇలా ఇష్టం, మీకు తేడా కొట్టచ్చు కానీ బానే ఉంటుంది నా టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. నేను తినేసాను. మా వాడు చూడండి, నువ్వే తింటావా అని నాకు పెట్టవా అని ఎలా చూస్తున్నాడు. సో వాడికి కూడా పెట్టేశాను. వాడికి కూడా బిర్యానీకి ఫ్లేవర్స్ నచ్చుతాయి, హోమ్ మేడ్ కాబట్టి తినిపించండి, బయట తినిపించండి. అంతలోనే మా వారు కూడా వచ్చేసారు. మా వారికి కూడా సర్వ్ చేసేసాను. తను ఎప్పటిలాగే కలర్ఫుల్ గా డెలిషియస్ ఉంది అని చెప్పేశారు. ఇంకేంటి, హ్యాపీ హ్యాపీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.